ప్రతి సంవత్సరం మండు వేసవిలో మన దేశంలో జరిగే అతిపెద్ద క్రికెట్ సంరంభం ఐపీఎల్. ఈ సంవత్సరం కూడా మార్చి 22 నుంచి మే 25 వరకు 18వ ఎడిషన్ ఐపీఎల్ పండుగ మొదలైంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి భారత క్రికెటర్లతో పాటు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మెరుపులు, అభిమానుల అరుపులతో 2 నెలల పాటు క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ భారత క్రికెట్ రూపురేఖల్ని మార్చిన ఐపీఎల్ ఎలా ప్రారంభమైంది? పేద కుటుంబాలకు చెందిన ఎంతో మంది సాధారణ క్రీడాకారులను సైతం అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకొచ్చింది? ఇప్పటివరకు నమోదైన రికార్డులు, టోర్నీ విజేతలు, తెర వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. లో భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త మేలిమలుపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం. అమెరికాలో జరిగే T20 లీగ్లను ఆదర్శంగా తీసుకుని 2007లో జీటీవీ సంస్థ అధినేత సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో అనధికారికంగా నిర్వహించబడిన ఇండియన్ క్రికెట్ లీగ్ దీనికి పరోక్షంగా ప్రేరణ ఇచ్చింది. బీసీసీఐ దాన్ని అధికారికంగా గుర్తించకపోవడమే కాకుండా అందులో పాల్గొన్న భారత ఆటగాళ్లపై నిషేధం విధించింది. తర్వాత అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులతో అధికారికంగా ఒక లీగ్ను నిర్వహించాలని లలిత్ మోడీ చైర్మన్ గా 2008లో ఐపీఎల్ ను ప్రారంభించడం జరిగింది. దేశంలోని బడా వ్యాపారవేత్తలు, సంస్థలు, సినీ ప్రముఖులు బిడ్లో పాల్గొని అతిపెద్ద క్రీడా సంగ్రామంలో భాగస్వాములయ్యారు. వీరి యాజమాన్యంలోని మొత్తం 8 జట్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని ఇండియా సిమెంట్స్ కంపెనీ, ముంబై ఇండియన్స్ ను నీతా అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మొదట విజయ్ మాల్యా యాజమాన్యంలో ప్రారంభమై ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ ఆధీనంలో కొనసాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టును బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, పంజాబ్ కింగ్స్ జట్టును ప్రీతి జింతా, నెస్వాడియా, దక్కన్ చార్జర్స్ జట్టును ప్రముఖ దినపత్రిక డెక్కన్ క్రానికల్ అధినేత వెంకట్రామిరెడ్డి, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును గ్రంథి మల్లికార్జునరావు నేతృత్వంలోని జిఎంఆర్ గ్రూప్తో కలిసి జేఎస్డబ్ల్యూ గ్రూప్, రాజస్థాన్ రాయల్స్ జట్టును మనోజ్ బదాలా నేతృత్వంలోని మల్టీ స్టేక్ హోల్డర్ గ్రూపులు నిర్వహిస్తున్నాయి. మొదటి సీజన్తోనే ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్గా ఐపీఎల్ మారింది. లో టైటిల్ గెలిచిన డెక్కన్ చార్జర్స్ టీం ఆ తరువాత ఆర్థిక సమస్యలు, యాజమాన్య లోపాల వల్ల 2012లో లీగ్ నుంచి తొలగించబడింది. ఈ స్థానాన్ని సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ యాజమాన్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ భర్తీ చేసింది. 2013 సీజన్లో జరిగిన అక్రమ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ఐపీఎల్ చరిత్రలో సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంలో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు బుకీలతో కలిసి స్పాట్ ఫిక్సింగ్ లో పాల్గొన్నట్లు ఆరోపణలొచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యంలోని గురునాథ్ మయప్పన్, రాజస్థాన్ రాయల్స్ కు చెందిన రాజ్ కుంద్రాలపై బెట్టింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లడి కావడంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను బీసీసీఐ 2016, 2017 సీజన్లలో పాల్గొనకుండా సస్పెండ్ చేసింది. వీటి స్థానంలో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, గుజరాత్ లయన్స్ అనే 2 జట్లు కొత్తగా వచ్చాయి. 2022లో కొత్తగా సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గోయంక్ ఆధ్వర్యంలోని లక్నో సూపర్ జైంట్స్ జట్లు లీగ్లో చేరాయి. అప్పటి నుండి 10 జట్లు తలపడుతున్నాయి. 2008 నుంచి 2024 వరకు జరిగిన 17 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అత్యధికంగా 5 సార్లు, కోల్కతా నైట్ రైడర్స్ 3 సార్లు, రాజస్థాన్ రాయల్స్, దక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ చెరోసారి విజేతగా నిలిచాయి. టోర్నమెంట్లో అత్యధిక విజయాలు కలిగిన జట్టుగా 140కి పైగా విజయాలతో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 2017లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 146 పరుగుల తేడాతో విజయం సాధించి ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధికంగా 10 సార్లు ఫైనల్స్ కు చేరిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. అందులో 5 సార్లు విజేతగా నిలిచి మరో 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. ఈ సీజన్లో రిషబ్ పంత్ 27 కోట్ల ధరతో లక్నో సూపర్ జైంట్స్ కు ఎంపికై ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ధరకు ఎంపికైన ఆటగాడిగా నిలిచాడు. 27 crore. We have Rishabh Pant going to the Lucknow Super Giants. నుండి 2024 వరకు జరిగిన 17 సీజన్లలో అనేక రికార్డులు నమోదయ్యాయి. మొత్తం సుమారు 1062 మ్యాచ్లు నిర్వహించబడ్డాయి.
వీటిలో అన్ని జట్ల బ్యాట్స్మెన్ మొత్తం 114 సెంచరీలు, 1562 అర్ధ సెంచరీలు నమోదు చేశారు. ఈ గణాంకాలు ఐపీఎల్లో బ్యాటింగ్ కు ఎంత ప్రాముఖ్యత ఉందో స్పష్టం చేస్తున్నాయి. 2008లో జరిగిన మొదటి సీజన్ మొదటి మ్యాచ్లో ఆర్సీబీ జట్టుపై కేకేఆర్ ఆటగాడు బ్రెండన్ మెక్కలం 158 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2013లో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ పూణే వారియర్స్ పై 175 పరుగులు చేసి ఒక మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డ్, 30 బంతుల్లోనే సెంచరీ చేసి అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో 357 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా క్రిస్ గేల్ తన పేరున లిఖించుకున్నాడు. 2018లో కింగ్స్ 11 పంజాబ్ తరపున కేఎల్ రాహుల్ 14 బంతుల్లోనే అర్ధశతకం సాధించి అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 60కి పైగా అర్ధ సెంచరీలతో డేవిడ్ వార్నర్ అత్యధిక అర్ధశతకాల రికార్డు సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా 234 మ్యాచ్లతో మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మొదటి సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న 18వ సీజన్ వరకు ఒకే జట్టు తరపున ఆడిన ఒకే ఒక్క ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో 4 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా 2016 సీజన్లో రికార్డ్. అదే సీజన్లో మొత్తం 973 పరుగులు సాధించి ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. పరుగుల మిషన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ మొత్తం 252 మ్యాచ్ల్లో 8004 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఏబీ డివిలియర్స్ తో కలిసి 2016లో గుజరాత్ లయన్స్ పై 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఒక మ్యాచ్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డును కూడా కోహ్లీ సాధించాడు. 2024 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. అదే సీజన్లో ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు, ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 266 పరుగులు, ప్రస్తుత 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసి క్రికెట్ ప్రేమికులను తమ బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాజన్, నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్ను కొనసాగిస్తే 300 మార్కును దాటిన తొలి జట్టుగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యజ్వేందర్ చాహల్ నిలిచాడు. అతను మొత్తం 160 మ్యాచ్ల్లో 205 వికెట్లు తీశాడు. సురేష్ రైనా 109 క్యాచ్లు అందుకుని అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్స్లో అగ్రస్థానంలో ఉన్నాడు. టోర్నమెంట్ చరిత్రలో మొత్తం 22 హ్యాట్రిక్లు నమోదయ్యాయి. మొదటి హ్యాట్రిక్ను లక్ష్మీపతి బాలాజీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున సాధించాడు. అత్యధికంగా అమిత్ మిశ్రా 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లలో మొత్తం 14 సూపర్ ఓవర్ మ్యాచ్లు నమోదయ్యాయి. మొదటి సూపర్ ఓవర్ 2009లో రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 2 సార్లు సూపర్ ఓవర్లు నిర్వహించబడిన సంఘటన ఇప్పటివరకు ఒకసారి మాత్రమే జరిగింది. 2020 సీజన్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ 11 పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసిన తర్వాత సూపర్ ఓవర్ కూడా సమానంగా ముగిసింది. దీంతో 2వ సూపర్ ఓవర్ నిర్వహించగా పంజాబ్ జట్టును విజయం వరించింది. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో మనీష్ పాండే అత్యధికంగా 15 సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి మే 26 వరకు మొత్తం 10 జట్లతో దాదాపు 74 మ్యాచ్లతో క్రికెట్ ప్రేమికులను అలరిస్తుంది. ఈ సీజన్లో కూడా బంతితో, బ్యాట్తో ఎలాంటి రికార్డులు నమోదవుతాయో వేచి చూడాలి. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ వంటి జట్లు ఈసారైనా విజేతగా నిలుస్తాయేమో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.